జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ సోమేశ్వర ఆలయానికి తరలివచ్చిన శివలింగం. సూర్యాపేట జిల్లా మోతే మండలం విబలాపురం గ్రామానికి చెందిన రైతు మైనంపాటి రామరెడ్డి వారి సోదరుడు నరేందర్ రెడ్డి విబలాపురం గ్రామం మోతే మండలం సూర్యాపేట జిల్లా 2024 డిసెంబర్ 24లో జేసీబీతో రాళ్లను తొలగిస్తున్న నేపథ్యంలో శివలింగం బయటపడింది. ఈ విషయం సుజాతానగర్ సోమేశ్వర ఆలయం అయ్యగారులతో చర్చించిన అనంతరం నేడు ఆటోలో కుటుంబ సమేతంగా నేడు అనగా 19 నవంబర్ 2025 బుధవారం రోజున సుజాతానగర్ లోని సోమేశ్వర స్వామి ఆలయానికి తీసుకురావడం జరిగింది. పొలంలో నుండి బయటపడిన శివలింగం స్వయంభుగా ఇతర జిల్లా నుంచి శివలింగం సోమేశ్వరానికి రావడంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మోతి మండలం విబలాపురం గ్రామం మామిళ్ళగూడెం శివార్లో ఉన్న భూమిలో శివలింగం ఉన్న పొలంలో తోడుకుంటే వెళ్ళగా పక్కకు పెట్టి 6 నెలల నుంచి దానికి పూజ పురస్కారాలు చేయలేకపోవడం వల్ల ఇక్కడ తెలిసింది. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయాలని విశేషం తీసుకొచ్చి అభిషేకం చేయవచ్చు. సోమలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయము గత 400 సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయము ఏర్పాటు చేసి ఈ శవకార్యక్రమంలో కాబట్టి స్వామి భక్తుల యొక్క కోరిక తీర్చే స్వామి. ఈ స్వామి యొక్క ప్రతి సంవత్సరము ఈ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఒక రోజు ఈ యొక్క మార్చి
శివరాత్రి అంటే పర్వదినము భక్తి మార్గంలో వచ్చేది చతుర్దశి అమావాస్య వచ్చేటువంటి మహాశివరాత్రి అంత పవిత్రం. అట్లాంటి పవిత్రమైన ఈ శివరాత్రి సందర్భంగా నిన్న చతుర్దశి సందర్భంగా వారి యొక్క కళ్యాణ మహోత్సవము అనంతరము కళ్యాణం చేసుకున్న సోమలింగేశ్వర స్వామికి రుద్రహోమము మరియు అన్నాభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారి యొక్క అన్నప్రసాద్ వినియోగం చేశాము. కాకుండా స్వామివారి యొక్క ఏ కోరికలైనా సరే తీర్చుకునే వారు శ్రీ స్వామి ఉంటుంది. ఇది కాకుండా ఈ సంవత్సరాలు అమ్మవారి యొక్క ప్రతిష్ఠ తెచ్చుకున్నాం. అమ్మవారి యొక్క తమ్ములకు తన పర్వతీయులు ఆ ప్రతిష్ఠ కూడా పూజ చేసి స్వయంగా ఈ దేవాలయాన్ని పూర్తిగా చేసి ప్రభుత్వం వారిని మరియు గ్రామ ప్రజలు కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.